మరొక కాలర్ ఉన్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఏదైతే ఉన్నాయో అంటే వర్క్ ప్లేస్లో కానీ ఇంకా రకరకాలుగా ఈవెన్ స్కూల్స్లో కానీ చిన్నపిల్లలకు సెక్సువల్ హెరాస్మెంట్, ఇక మహిళల మీద ఈవెన్ సకిలింపులు కూడా, బస్సులో ప్రయాణం చేస్తుండో కూడా నిలబడినప్పుడు కూడా ఎక్కడో టచ్ చేయడం. సో ఇలాంటివి ఉంటాయి కదా. ఏదైనా సరే సున్నితమైన విషయము మహిళలు అన్నప్పుడు సో ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన కంప్లైంట్స్ ఏంటి? ఎగ్జాంపుల్, బస్సులో ప్రయాణం చేస్తుండగా ఎవరైనా హెరాస్ చేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి ముందు? ఒకవేళ సెక్షువల్గా ఎవరైనా హెరాస్ చేస్తున్నారు, మీరు అన్నట్టు జస్ట్ సకిలింపులు అలాంటివి చేసినా కూడా భయపడొద్దు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడో వచ్చి ఏదో చేస్తుంటే వీళ్ళు కళ్ళు తిప్పుకొని వీళ్ళే వెళ్ళిపోతుంటారు. కానీ ఈ రోజు నీతో చేసిన వాళ్ళు రేపు ఇంకోరితో చేస్తారు, ఎల్లుండి ఇంకోరితో చేస్తారు. సో నువ్వు ఫైట్ చేయాలి. ఎవరైనా సరే ఎవరైనా ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చిందంటే ముందు ధైర్యం తెచ్చుకొని ఫైట్ చేయడం నేర్చుకోవాలి. సో ప్రయాణికుల సహాయం కూడా తీసుకోవాలి. పక్కకి వెంటనే ఏం చేయాలంటే వెంటనే పక్కకి ఎవరున్నారో వాళ్ళకి కంప్లైంట్ చేసి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి, ఇప్పుడు మీరు బస్ అనుకోండి ఎగ్జాంపుల్, లౌడ్ స్పీక్ ఇవ్వాలి, గట్టిగా అరవాలి, పక్కకున్న వాళ్ళ చూపించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చూసింది ఇంకా ఇద్దరు ముగ్గురు చూడరు, ఆ పక్కకున్న వాళ్ళు చూస్తారు. ఒకళ్ళు చూడకపోయినా చెప్పాలి ఇలా చేస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు మీరు బస్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇమీడియట్గా కండక్టర్ చెప్పాలి, డ్రైవర్ ఆపాలి, బస్సు ఆపించి అక్కడ వచ్చేసి కావాలంటే డ్రైవర్ కండక్టర్ల సహాయం తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆపేసి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే తనతో పాటు ఇంతమంది ఎవిడెన్స్ ఉంటారు, ప్రూఫ్, వీళ్ళు విట్నెస్లు ఉంటారు. ఈ విట్నెస్లు ఇచ్చినప్పుడు కేసు అక్కడ చాలా స్ట్రాంగ్ అవుతుంది. వదిలేయద్దు, అరే ఇప్పుడు అయిపోయింది కదా నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టుకుంటా అంటే అది కుదరదు. ఇమ్మీడియట్ యాక్షన్ మనమే తీసుకోవాలి. ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా మనమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు వచ్చి మనం హెల్ప్ చేయరు, మనమే ఫైట్ బ్యాక్ చేయాలి. ఎనీ ఉమెన్ ఎవరైనా సరే మనమే ఫైట్ బ్యాక్ చేయాలి. ఎవరు వస్తారు చేస్తారు అని మాత్రం ఆగద్దు, భయపడద్దు. ఎస్. అలాగనే ఇంకో స్కూల్స్లలో ఎక్కడైనా చిన్నపిల్లలు కానీ లేదంటే యుక్త వయసు పిల్లలు కూడా ఉంటారు, ఇవి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా చాలామంది ఆత్మహత్యకు పాల్పడిన అమ్మాయిల్ని మనం చూస్తూ ఉంటాము. ఎందుకనంటే అక్కడ ఎవరో జూనియర్ లెక్చరరో ఇంకొకళ్ళు ఎవరో సిబ్బందో నాకు సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి. అంటే ఖమ్మం జిల్లాలో మా దగ్గర కూడా ఒకటి జరిగింది. సో అతను ఎవడో లెక్చరర్ అంట వీడియో తీశాడు. ఈ అమ్మాయి ఆ వీడియోతో, అతను ఎన్ఐటి స్టూడెంట్, వాడు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో ఈ అమ్మాయి యొక్క వీడియో తీశాడు. ఎన్ఐటి ఎక్కడో వేరే అమ్మాయి చదువుతుంది, వీడియోతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సూసైడ్ చేసుకుని అమ్మాయి చనిపోయింది. సో పరిస్థితులు ఇలా దారుణంగా ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఈ యుక్త వయసు ఉన్న పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ మహిళలందరూ కానీ కామన్గా ఇలాంటి ఏమైనా ఎదురైనప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి? ఫిర్యాదు ఎవరిని చేయాలి? మెయిన్ నేను చెప్పేది అయితే పేరెంట్స్ చదువుకోనివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ కానీ ఏదైనా కానివ్వండి, పిల్లలకి లైక్ అంటే ఒక 3 years అలా స్టార్ట్ రాగానే ఏజ్ గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి. సిగ్గుపడద్దు. మనం యూజువల్గా ఏంటంటే కొన్నిసార్లు మనకున్న ఇన్హిబిషన్స్ దేనివల్ల మనం కొన్ని చెప్పము, కానీ కూర్చోబెట్టుకొని, అది నానైనా సరే మమ్మీ అయినా సరే ఎవరైనా కూర్చోబెట్టుకొని, నాన్న ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్, అది ఇంక్లూడింగ్ బాయ్స్. నేను ఓన్లీ గర్ల్స్కే ఎక్స్ప్లెయిన్ ఇది చెప్పండి అని చెప్పట్లేదు, ఈవెన్ అబ్బాయిలకు కూడా చెప్పాలి ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్. అండ్ ఒకవేళ బ్యాడ్ టచ్ ఎవరైనా చేస్తే వచ్చి ఇమీడియట్గా నాకు చెప్పు అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇంట్లో ఇవ్వాలి. పేరెంట్స్ వచ్చి చెప్పాలి. ఎందుకంటే ఆ పిల్లలకి అర్థమైపోతుంది కదండి ఇది 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 అని చెప్పినప్పుడు వచ్చి చెప్తారు. ఆ కంప్లైంట్ ఇవ్వగానే నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలో పేరెంట్స్ యాక్షన్ తీసుకోవడం బెటర్. ఈవెన్ అది ఇప్పుడు 3 years నుంచే మనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అది ఇంటర్ వరకు ఇంకా వాళ్ళకి ఇంకా క్లారిటీ ఉంటుంది ఏంటి అని చెప్పి, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పేది వాళ్ళు తెలుస్తుంది. అంటే ఇంకా కొన్ని చోట్ల పని ప్రదేశాల్లో కూడా బాస్ సెక్సువల్ హరాస్మెంట్కి పాల్పడుతూ ఉంటాడు. కొంతమంది నేను మంచి జాబ్ పెట్టిస్తాను, రికమెండ్ చేస్తాను, మరి నాకేంటి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అలాగనే మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసాం కాస్టింగ్ కౌచ్, అంటే సినిమాల్లో పాపం మంచి వాళ్ళ ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి కానీ పట్టణ ప్రాంతాల నుంచి కానీ వాళ్ళు ఎంతో ఇష్టమైన ప్రియమైన సినిమా ఫీల్డ్ని ఎంచుకొని వస్తుంటారు, మహిళలు కూడా మగాళ్ళలాగానే. సో ఇక్కడికి వచ్చేసరికి కొన్ని హెరాస్మెంట్ ఎదురవుతూ ఉంటాయి, కేవలం మహిళలకు మాత్రమే ఎదురవుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా చూడాలి? కాస్టింగ్ కౌచ్లో కానీ లేదంటే పని ప్రదేశంలో కానీ ఇంకెక్కడైనా మహిళల పట్ల ఏదైనా డిఫరెంట్గా వ్యవహరిస్తుంటే అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టవచ్చు? వాళ్ళు తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ ప్లేస్లో
ఇలాంటిది ఏదో జరిగింది. నాట్ జస్ట్ అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఫేవర్స్ అడుగుతారు, నేను ఇది చేస్తే మీరు ఇది చేస్తే నేను చేస్తాను. అంత పెద్దగా కాకపోయినా వచ్చి మీరు కూర్చొని ఉన్నప్పుడు వచ్చి చేసి మాట్లాడాలి అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అది ఓకే, వేరే వాళ్ళు కొంచెం తెలిసిపోతుంది కదా అది బ్యాడ్ టచ్ అని చెప్పి. ఈవెన్ భుజం మీద చేయడాలు అలాంటివి ఏమన్నా కూడా అది సెక్షువల్ హరాస్మెంట్ కిందకే వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయిన చాలా ఎడ్యుకేటెడ్ అయినా కూడా చాలా మటుకు లేడీస్కి తెలియని విషయం ఏంటంటే ప్రతి కంపెనీలో ఎక్కడైనా మీరు చేసే వర్క్ ప్లేస్లో ఇంటర్నల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్నల్ కమిటీకి వెళ్ళి మనం కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు ఏ పర్సన్ ఉన్నారో, ఇప్పుడు సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఇమీడియట్గా ఏం చేయాలంటే పక్కకి ఎవరు ఉన్నారో వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు, కొలీగ్స్కి వెళ్ళి ఇలా చేశాడు అని చెప్తే అదొక విట్నెస్ అవుతుంది. సెకండ్, మ్యాక్సిమం అయిన వరకు వీడియో రికార్డ్ చేసుకోండి, పాసిబులే కదా. ఏం లేదు అంటే మీకు ఒకవేళ వీడియో రికార్డ్ చేసే ఛాన్సెస్ ఏం లేదంటే వెళ్ళి సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉంటాయో ఫిక్స్ చేసి ఉంటాయో దాని ముందు కూర్చోడానికి ట్రై చేయండి. ఇప్పుడు హరాస్మెంట్ ఒక్కసారికి ఆగదు, అది గ్రాడ్యువల్గా చేస్తూనే ఉంటారు. వెళ్ళి సీసీ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వెళ్ళి కూర్చుంటే మీకు వీడియో రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అట్లాంటిది కొంచెం తెలివిగా బిహేవ్ చేయాలంటే అయిపోగానే ఇది అయిపోదు, ఒక్కసారి చేశాడు కదా వదిలేస్తారు అన్నట్టు కాకుండా మీరు ఒకేసారి కాపారనుకోండి వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పాలి. రేపు పొద్దున మీకు ఆ ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు సెక్షువల్ హరాస్మెంట్ కంప్లైంట్ ఇవ్వగానే ఇంటర్నల్ కమిటీ ఉంటుంది, ఎక్స్టర్నల్ కమిటీ ఉంటుంది, అతను పిలుస్తారు, సమన్ చేస్తారు, వాళ్ళు వస్తారు, ప్రొసీడింగ్స్ జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ క్రూషియల్గా పనిచేస్తాయి అన్నమాట. ఎవిడెన్స్ లేకుండా మాత్రం కష్టం. ఎవిడెన్స్ అనేది మ్యాక్సిమం గ్యాదర్ చేసుకొని ట్రై చేయాలి. అంటే మీ అనుభవంలో వచ్చిన కేసులు, అంటే మీరు ఒక మహిళా అడ్వకేట్గా ఎన్నో కేసులు మీరు చూస్తుంటారు, మీ అనుభవంలో ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి? సో ఏదైనా ఒక డిఫరెంట్ కేసెస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు బాధ అనిపించేది ఏంటంటే చాలా కేసెస్ వస్తాయి కానీ అది లాస్ట్ వరకు పోవు, సగంలోనే విత్డ్రా చేసుకుంటారు. అది నేను ఇంతవరకు ఒక సపోజ్ 100 చేసిన అనుకోండి, అలా ఆల్మోస్ట్ 78 అయితే విత్డ్రా అయిపోతాయి. అది స్టార్టింగ్ ఉన్నప్పుడు లేదు, మధ్యలో కాగానే లేదు నేను బై మిస్టేక్ పెట్టాను కేసు, నాకు తెలియకుండా పెట్టినా, నేను ఇది అనుకున్నాను అది అనుకున్నాను అని చెప్పేసి వాళ్ళే ఏదో ఒకటి చెప్పేసి విత్డ్రా చేసుకుంటారు. సో దట్ ఈస్ అది మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, సో మొత్తానికైతే వచ్చి మీరు చెప్పినందుకు ధన్యవాదాలండి. మొత్తానికి చాలా కాల్స్ వస్తున్నాయి కానీ ఆపుతా ఉన్నాం, ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి. మరొకసారి మళ్ళీ ఇదే టాపిక్ మీద మరికొన్ని క్వశ్చన్స్తో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మహిళలు లేదా చిన్నపిల్లలు కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సమయంలో ఎక్కడైనా సరే మీకు సెక్సువల్ హరాస్మెంట్కు ఎవరైనా పాల్పడుతుంటే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏదో మీరు విన్నారు కదా, వాటికి సంబంధించి ఆ విధంగా మీరు ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగనే ఇది ఈరోజు న్యాయవేదికలోని స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.